హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు క్యాబేజీ అప్పాలు చేసుకోబోతున్నాం. మనం క్యాబేజీతో కర్రీయే కాదండి, క్యాబేజీ అప్పాలు, క్యాబేజీ పకోడీ చేసుకుంటే క్యాబేజీ ఇష్టం లేనాళ్ళు కూడా ఈ అప్పాలు కరకరలాడతా లంచ్‌లోకైనా, ఈవినింగ్ స్నాక్స్‌కైనా చాలా చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ క్యాబేజీ అప్పాలు తినొచ్చు. కరకరలాడే క్యాబేజీ అప్పాలు ఈరోజు చేసుకోబోతున్నాం. దీనికి నేను సన్నగా తరిగిన క్యాబేజీ 2 కప్పులు తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా కలుపుకుని పక్కన పెట్టుకుంటే దీనిలో నుంచి నీరు వచ్చిద్ది. మనం ఏ వాటర్ వేయకుండానే పిండి పోసి కలుపుకోవచ్చు. చూడండి, ఇట్ట పసుపు, ఉప్పు కలిపి 10 నిమిషాలు అదింపెట్టి పక్కన పెట్టుకుందాం. దీనికి ఉప్పు, కారం తగినంత వేసుకోండి. 5, 6 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి వేసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. 2 ఇంచుల అల్లం ముక్క, 4 వెల్లుల్లి కూడా పొట్టు తీసేసుకుని, ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. ఈ కచ్చాబచ్చాగా వేసుకోవాలి, మెత్తగా కాకుండా ఆను ఆపుగా కచ్చాబచ్చాగా. చూడండి, ఎట్టుంటే మనకి అప్పాల్లో కరకరలాడుతూ బాగుంటాయి. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ కొత్తిమీర వేసుకోండి. మీరు కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగేసుకోండి. నా దగ్గర కొత్తిమీర కాళ్ళు ఉంటే వేసుకున్నాను. మనం మిక్సీ వేసుకుంది కూడా వేసుకుని, ఇప్పుడు పావు కప్పు వరిపిండి వేసుకున్న. మీరు అచ్చగా వరిపిండి అయినా జొన్నపిండి అయినా, నేనైతే హాఫ్ కప్పు జొన్నపిండి, పావు కప్పు వరిపిండి వేసుకున్న. మీరు అచ్చగా జొన్నపిండి అయినా అచ్చగా వరిపిండి అయినా వేసుకోవచ్చు. ముప్పావు కప్పు వేసుకోండి. నేను పావు కప్పు వరిపిండి, హాఫ్ కప్పు జొన్నపిండి వేసుకుని బాగా చేతితో రఫ్గా కలుపుకోవాలి. అసలు వాటర్ వేసే పనే ఉండదు. మనం కలపంగా పిండి ముద్దకు వచ్చేసిద్ది. ఇట్ట బాగా రఫ్గా కలుపుకోవాలి. ఉప్పు కారాలు మాత్రం చూసి కలుపుకోండి. ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని కలుపుకోండి. చూడండి, అట్ట ముద్దకు వచ్చింది కదా. ఇంకా మీకు ఏమన్నా గట్టిగా అనిపిస్తే ఒక్కరో తడి చెయ్యి చేసుకోండి. ఊరికే అట్ట వాటర్లో ముంచి లేకుండా చెయ్యి సరిపోద్ది. ఇంకా లూజ్ వచ్చింది పిండి. ఎప్పుడైనా పిండి పొడి పొడిలాడుతా ముద్దకొత్తేనే అప్పాలు కరకరమంటుంటాయి. చాలా ఈజీ అండి. అసలు ఎంత రుచిగా ఉంటాయో అట్ట అప్పాలు చేసుకుంటే. మనం చిన్న చిన్న ముద్దలు చేసుకుని అట్ట పకోడీలైనా వేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసి మనం ఇప్పుడు అప్పాలు చేసుకుందాము. కాటన్ క్లాత్ తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం. కాటన్ క్లాత్ బాగా తడిపి పిండి వేసుకుని దీని మీద అప్పాలు చేసుకున్నాం. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని, అటు పలసన మరీ మందం చేసుకోవద్దు. పలసగా ఉంటేనే మనకు కరకరలాడుతూ ఉంటాయి. మధ్యలో ఓలు పెట్టుకుంటే లోపల ఈవెన్గా వేగుతాయి అన్నమాట. మధ్యలో కూడా ఏగి డీప్ ఫ్రై అయ్యి చాలా చాలా బాగుంటాయి అన్నమాట కరకరలాడే అప్పాలు. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయేనండి క్యాబేజీ అప్పాలు. అయితే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్కైనా, మనం లంచ్లో పక్కన పెట్టుకోవటానికైనా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. అన్నీ ఇట్ట ఓలు పెట్టుకుని 2, 3 వేసుకోవచ్చు. చూడండి, ఇట్ట చేసుకున్నాం కదా. పలసగానే చేసుకోవాలి. ఆ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని, కొంచెం ఆయిల్ కాగిందో లేదో చూసుకుని, ఇప్పుడు నేను చిన్న బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకున్న. 2, 3 వేసుకోవచ్చు. ఇట్ట 2, 3 వేసుకుని ఆయిల్ కాగినాక మీడియంలో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. మీడియంలో పెట్టుకుని తిరగాబార్లా కాల్చుకోవాలి. బాగా 2 సార్లు అటు ఇటు తిప్పుకుని కాల్చుకుంటే క్యాబేజీ అప్పాలు చాలా చాలా బాగుంటాయండి. అసలు చూడండి ఎంత బాగుంటాయో కరకరలాడతా. 1, 2తో ఆగరండి, అంత బాగుంటాయి. 4, 5 తక్కువ తినరు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. అప్పాలు, క్యాబేజీ అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా అసలు ఒక్కసారి ఇట్టా ట్రై చేయండి. క్యాబేజీతో మనం సొరకాయ అప్పాలే కాదు, ఇట్టా క్యాబేజీ అప్పాలు కూడా చేసుకుంటే అన్నీ కూడా ఇట్ట వేసి తీసుకుందాము. వీటిని టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ కూడా ఏమన్నా ఉంటే తీసేస్తా. అసలు ఆయిలే తీయలేదు అసలు. అంత బాగా వచ్చినాయి. చూడండి, కరకరలాడే అప్పాలు క్యాబేజీతో తింటుంటే అంత బాగుండయి అన్నమాట. మీరు కూడా అసలు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి క్యాబేజీ అప్పాలు. మనం సొరకాయ అప్పాలు అయితే కొంచెం మెత్తగా ఉంటాయి, ఈ కరకరలాడుతున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.